రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ అందరికీ మా అక్క చెల్లెళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ విషయం మాట్లాడారు అధ్యక్ష. కాల్మనీ వ్యవహారం గురించి మాట్లాడారు. కాల్మనీ వ్యవహారంలో సాక్షాత్తు ఆ కాల్మనీ వ్యవహారాన్ని వెలికి తీసింది తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని గారు అధ్యక్ష. అలాగే దాంట్లో నిందితుడు దోడల రాజేష్ కానీ చెన్నుపాటి శ్రీను కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఆయన ఆ వాస్తవాల్ని ఇవాళ దీంట్లో అవాస్తవాలు ఇక్కడ అసెంబ్లీలో ప్రస్తావించడం, సాక్షాత్తు ఇందాక మన చింతమనేని ప్రభాకర్ గారు చెప్పారు అధ్యక్ష, ఒక ఐఏఎస్ అధికారిని నెంబర్ 1 టాపర్గా వచ్చిన శ్రీలక్ష్మి వీరి చర్యల వల్ల వీళ్ళ నాన్నగారి చర్యల వల్ల జైలుకి వెళ్ళిపోయి ఆమె మంచం మీద పడుకుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఆమె రత్నప్రభ గారు కూడా జైలు ఆమె కూడా వీక్ అయిపోయారు అధ్యక్ష. ఇన్ని కారణాలు మహిళల్ని కానీ ఈ సమాజంలో గౌరవం లేనటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ మహిళా దినోత్సవం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఆడవాళ్ళకి చేసే మహిళలకు చేసే మంచి పనులు చెప్పుకోవాలి తప్పితే ఇవాళ అంతర్జాతీయ అబద్ధాల దినోత్సవంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసిన సంస్కరణల వల్ల మహిళలకి భవిష్యత్తులో రక్షణ అన్ని రకాలుగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కృష్ణ కుమార్ రాజు గారు.